ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్ గా అవన్నీ మీ ఫోన్ కే మీ వాట్సాప్ కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు, ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. ఒక చిన్న ప్రశ్న, చాలామందిలో ఉన్నటువంటి ఒక చిన్న సందేహాన్ని మీ ముందు పెట్టి దాని ఆన్సర్ ఏంటో, మీ అభిప్రాయం ఏంటో మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత నేను వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి సంవత్సరం కావస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు సూపర్ 6 పథకాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారా? ఆ పథకాలు అమలు చేసినట్లయితే ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తికర స్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఎస్, పథకాలు ఇస్తే సంతృప్తి ఉంటుంది. ఆప్షన్ బి, పథకాలకి సంతృప్తికి సంబంధం లేదు. ఆప్షన్ సి, ఏమో ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేం. ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు నిక్కచ్చిగా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సరే, అసలు పాయింట్లోకి వద్దాం. ఎందుకు ఈ మాట అడుగుతున్నాను, ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నానంటే, ఒక మాస్టర్ స్ట్రోక్ లాగా చంద్రబాబు రేపు జూన్ 12 నాటికి వైసీపీ మెయిన్ విమర్శలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేలాగా, వాళ్ళ నోటికి తాళం వేసేలాగా, వాళ్ళ దూకుడికి పూర్తి స్థాయిలో కళ్ళెం వేసేలాగా కొన్ని అంశాలను తెర మీదకు తెస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమైనటువంటి 3 పథకాలను అమలు చేయబోతున్నారన్నమాట. ఇది ఖచ్చితంగా మాస్టర్ స్ట్రోకే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, డబ్బులు ఉన్నాయా లేదా, అప్పులు చేస్తున్నారా, అదా ఇదా, కాసేపు ఇవన్నీ పక్కన పెడదాం. పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ఒకేసారి 3 పథకాలని మేము అమలు చేస్తున్నాం వచ్చే నెల నుంచి అని చెప్పేసి అనౌన్స్ చేసి మరి ఒక మాస్టర్ స్ట్రోక్ అయితే ఇవ్వబోతున్నారు. ఏంటి ఆ మాస్టర్ స్ట్రోక్, గేమ్ చేంజర్ లాంటి ఆ పథకాలు ఏంటి అనేది ఒక్కసారి నేను వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లబ్ధిదారులకు ఉపయోగపడవచ్చు కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. సో చంద్రబాబు నాయుడు కానివ్వండి, కూటమి సర్కారు కానివ్వండి, మాస్టర్ స్ట్రోక్ లాగా విరుచుకుపడుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఒక్కసారి మనం చూస్తే సూపర్ 6లో ఈ 6 పథకాల్లో ప్రస్తుతం ఈ ఒక్కటి మాత్రమే అమలవుతుంది. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఈ ఒక్క పథకం మాత్రమే గత కొన్నాళ్లుగా దీపావళి నుంచి బహుశా అమలవుతోంది. ఈ పథకంలో ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు గ్యాస్ సిలిండర్లు తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, మేము ఆ డబ్బులు ముందే ఇచ్చేస్తాం, మీరు హ్యాపీగా శుభ్రంగా ఆ 3 సిలిండర్లకు సంబంధించిన డబ్బులు తీసుకొని హ్యాపీగా మీరే గ్యాస్ సిలిండర్లు కొనుక్కోండి అని చెప్పేసి అయితే ఏ తలనొప్పులు లేకుండా ముందడుగు వేసేలాగా ఒక ప్రణాళిక అయితే రూపొందించుకుంది. మేము గ్యాస్ సిలిండర్ కొనుక్కున్నాం, మాకు డబ్బులు పడలేదు, మాకు ఆ డబ్బులు రావాల్సింది, అది ఇదని చెప్పేసి గొడవ లేకుండా, అధికారులతో తలనొప్పి లేకుండా, ఇబ్బందులు లేకుండా లబ్ధిదారుల జాబితా ముందు పెట్టుకుని మొత్తానికి డబ్బులు ఇచ్చేస్తారు. వాళ్ళ ఇష్టం. ఆ సంవత్సరంలో ఆ 3 సిలిండర్లు ఆ డబ్బులతో ఎప్పుడైనా కొనుక్కోపోనివ్వండి, ఇక వాళ్ళతో సంబంధం లేదన్నమాట. సో ఈ పథకం అయితే అమలవుతోంది, మార్పులు చేర్పులు కూడా షూర్ అయిపోతున్నాయి. ఇప్పుడు రేపు జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఈ 2 పథకాలు అమలు కాబోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి అమలు చేస్తామని చెప్పేసి అయితే ఒక క్లియర్ ప్రకటన కూడా వచ్చేసింది. అంటే ఒక పథకం అమలవుతున్నటువంటి నేపథ్యంలో సూపర్ 6లో ఒక కీలకమైన 3 పథకాలు కూడా అమలు చేసేందుకు ప్రణాళిక వేసుకున్నారు. డే టు టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కాబట్టి ఇక వీటి మీద విమర్శలు చేసుకునేటటువంటి ఆస్కారం అవకాశం లేకుండా పకడ్బందీగా నోటికి తాళం వేసేలాగా పర్ఫెక్ట్గా ముందుకు కదులుతున్నారు. ఎస్, ఒక్కసారి ఇంకా డీటెయిల్గా వెళ్దాం. దాని యొక్క పథకాలు, విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, లబ్ధిదారుల జాబితా ఏంటి, మిగతా అంశాలు కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ తల్లికి వందనం వద్దాం. ఇది వైసీపీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి అంశం, విమర్శలు ఎక్కువగా చేస్తున్నటువంటి అంశం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు చంద్రబాబు. నిమ్మల రామానాయుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. ఇంతవరకు ఒక్కడికి కూడా రాలేదు, ఇదేనా అని చెప్పేసి పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. అరే
బడులు బిగినైన సందర్భంలో, విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంలో ఖచ్చితంగా మేము ఇస్తాం, చూస్తూ ఉండండి, అవకతవకలు లేకుండా చేస్తామని చెప్పేసి మొదటగానే చెప్పింది. ఇప్పుడు దీన్ని అమలు చేస్తున్నారు. జూన్ 12వ తారీఖు నుంచి అమలు చేయబోతున్నారు. ఎందుకంటే బడులు అప్పటి నుంచే ప్రారంభం కాబట్టి అక్కడి నుంచి అమలు చేయబోతున్నారు. ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇంతకుముందు తల్లికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మారినటువంటి ఈ పథకం, అంటే వైసీపీ గవర్నమెంట్లో అమ్మఒడి పథకం తల్లికిస్తే ఇక్కడ బిడ్డకిస్తున్నారు. తల్లికి ఎంతమంది పిల్లలున్నా తల్లి ఒక్కతే కాబట్టి ఒక 15,000 వస్తాయి, లేదా వాళ్ళు ఇచ్చినటువంటి 13,000 12,000 చిల్లర. ఇక్కడ అలా కాదు, ప్రతి బిడ్డకి ఇవ్వటం వల్ల ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వస్తాయి, తల్లికి ఇవ్వటం వల్ల ఎంతమంది పిల్లలున్నా ఒకళ్ళకి వస్తాయి. అది వాళ్ళు వేసినటువంటి ప్లాను, టాక్టిక్స్ అనమాట. ఇక్కడ అలా కాదు, ఒకళ్ళుంటే ఒకళ్ళకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. 69.16 లక్షల మంది లబ్ధి పొందవచ్చు అనేది ఒక ప్రాథమికమైనటువంటి అంచనా. ఇది కాస్త పెరగొచ్చు, తగ్గొచ్చు, ఏమైనా కావచ్చు రేపు విధి విధానాలు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత. 9,407 కోట్ల రూపాయలను ఆల్రెడీ బడ్జెట్లో కూడా పెట్టేసింది ప్రభుత్వం. సో కాబట్టి మెయిన్గా అసలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి రచ్చ రభస గొడవ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు జూన్ 12 నుంచి మేము అమలు చేస్తాం, కాసుకోండి అని చెప్పేసి షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. ఆల్రెడీ డబ్బులు కూడా బడ్జెట్లో పెట్టారు కాబట్టి దానంతట అది వెళ్ళిపోతుంది. సో ఇది మాస్టర్ స్ట్రోక్ నెంబర్ 1. ఇక ప్రధాన విమర్శకి ఆస్కారం లేనట్టే. ఇక రెండవది అంతే కీలకమైనటువంటిది, అన్నదాత సుఖీభవ. ఇది కూడా జూన్ నుంచి అమలు చేసేటటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉందట. ఎందుకంటున్నానంటే ఆస్కారం అవకాశం అని చెప్పేసి దీన్ని పిఎం కిసాన్ తోటి ముడిపెట్టారు. సో ఉంది కూటమి ప్రభుత్వమే కాబట్టి 20,000 ఇస్తానన్నారు, అందులో 6,000 అలాగూ పిఎం కిసాన్ ద్వారా వస్తాయి కాబట్టి మిగిలిన 14,000ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళదే మొత్తం కూటమి కదా, బీజేపీ కూడా అందులో అలయన్స్ పార్ట్నర్ కాబట్టి సో ఆ రకంగా వాళ్ళు అనుసంధానం చేసుకొని ఇస్తున్నారు. ఈ 20,000 ప్రతి రైతుకి 20,000 లబ్ధి అనేది ఏ రకంగా ఉంటుంది అయ్యా అంటే, పిఎం కిసాన్ ఏ సందర్భంలో పడితే ఆ సందర్భంలో దీన్ని కూడా రిలీజ్ చేస్తారు. వాళ్ళు 6,000 రూపాయలని 2 విడతలుగాను 3 విడతలుగాను ఇస్తున్నారు. ప్రస్తుతం 3 విడతలు ఇస్తున్నారు అనుకుంటా. వీళ్ళు కూడా పిఎం కిసాన్ ఎన్ని విడతల్లో ఇస్తే అన్ని విడతల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇచ్చే 14,000ని కూడా 3 విడతలుగా విభజించి పిఎం కిసాన్తో పాటు మొదటి విడత, రెండో విడత, మూడో విడత అన్నట్టుగా ఇచ్చేటటువంటి కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. సో మ్యాక్సిమం జూన్లో మొదటి విడత పిఎం కిసాన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫస్ట్ వీక్లోనే అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా దాదాపుగా జూన్ 12 కల్లా అమలయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు మే 20వ తారీఖుతో లాస్ట్ డేట్ అన్నమాట. ఆ రోజుతోటి దానికి సంబంధించినటువంటి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు. సో దీన్ని కూడా అమలు చేసేటటువంటి విధంగా ముందుకు కదులుతుంది. దాదాపు 55 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందనేది ఒక ప్రాథమికమైనటువంటి అంచనా. దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసాకి భిన్నంగా ఉండబోతోంది. అక్కడ కేవలం పొలం ఉన్నటువంటి రైతుకు మాత్రమే ఈ యొక్క డబ్బులు వస్తుంటే ఇక్కడ కేవలం పొలం ఉన్నటువంటి రైతుతో పాటుగా కౌలు రైతులకు కూడా అమలు చేయబోతున్నారు. అయితే కౌలు రైతుకు అమలు చేయాలి అంటే అతను ఏ రైతు దగ్గర నుంచి అయితే పొలం కౌలుకు తీసుకున్నారో కౌలుకు సంబంధించినటువంటి పత్రాలు క్లియర్గా రాసుకొని అదంతా పద్ధతి ప్రకారం చేసుకున్నట్టయితే ఆ యొక్క పత్రాలను పెట్టుకొని కౌలు రైతు కూడా ఈ డబ్బులు తీసుకోవచ్చు. సో ఊరికే కౌలుకి ఇచ్చేసాం చేసుకో అని చెప్పేసి నోటి మాటగా కాకుండా కౌలు రైతుల దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నప్పుడు కౌలుకి రాతకోతలు పూర్తి చేసుకుని కౌలు రైతు పత్రం కనుక తీసుకున్నట్టయితే దాని ద్వారా ఈ యొక్క పథకానికి అర్హులవుతారు, లబ్ధి పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా సన్నా చిన్నకారు రైతులకి 10 ఎకరాలున్నా 15 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా 50 ఎకరాలున్నా 100 ఎకరాలున్నా సరే అమలు చేయకుండా చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి లేదా 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం.
అంతే కదా, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణలో కూడా ఇదే గొడవైంది. అరే 100 ఎకరం ఉన్నా 50 ఎకరం ఉన్నా సరే మీరు ఇచ్చేస్తున్నారు, ఇది అక్కడ చిన్నవాళ్ళకు ఉపయోగపడాలి తప్ప పెద్ద పెద్ద వాళ్ళకి ఏంటని చెప్పేసి, పెద్ద పెద్ద భూస్వాములకు, పెద్ద పెద్ద రాజకీయవేత్తలకు, ఆఖరికి సినిమా వాళ్ళకి, మహేష్ బాబు కూడా ఆ రోజుల్లో రైతు బంధు డబ్బులు పడ్డాయట. విచిత్రంగా లేదు? ఇక్కడ అలా కాకుండా చిన్న సన్నకారు రైతులకే, కౌలు రైతులకు లబ్ధి చేకూరేలాగా ఈ పథకం పెట్టబోతున్నారు. 20,000 అయితే ఎకరానికి లబ్ధి చేకూరేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కూడా జూన్ నుంచే పీఎం కిసాన్ ఎప్పుడు వస్తే అప్పుడు వీళ్ళు కూడా వేసేస్తారన్నమాట. ఇది ప్రధానమైనటువంటి మరో మాస్టర్ స్ట్రోక్. దీంతో కూడా కీలకంగా వాళ్ళ నోళ్లు మూతపడే అవకాశం ఉంది. ఇక మూడోది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్నారు. దాదాపు 25 లక్షల మందికి మహిళలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది ప్రతిరోజు అనేది ఒక ప్రాథమికమైన అంచనా. సో ఇప్పటికే దీనికి 18 కోట్ల చిల్లర డబ్బులు కూడా, 18 కోట్ల పైచిలుకు డబ్బులు కూడా నిధుల్ని ఆల్రెడీ బడ్జెట్లో కేటాయించారు. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు? తెలంగాణలో ఆల్రెడీ అమలు చేశారు, మిగతా రాష్ట్రాల్లో అమల్లో ఉంది, మీరెందుకు ఇంకా అమలు చేయట్లేదని చెప్పేసి బాగా సతాయిస్తున్నటువంటి నేపథ్యంలో బస్సు ఎక్కి మేము మహిళలం, మాకు ఉచిత బస్సు ఇవ్వాల్సిందే, మేము టికెట్లు తీసుకోని చెప్పేసి కొంతమంది వైసీపీ వాళ్ళు ఒక విభిన్నమైనటువంటి నిరసన తెలియజేస్తున్నాం అనేటటువంటి రీతిలో ఆ రోజుల్లో రచ్చారభస కూడా చేశారు. ఇక అలాంటి వాటన్నిటికీ చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేయబోతుంది. అయితే వీళ్ళు గత మహానాడులో ఇచ్చినటువంటి హామీ ఏంటయ్యా అంటే జిల్లా పరిధిలో మాత్రమే. మరి దాన్నే యాజిటీస్గా అమలు చేస్తారా, రాష్ట్ర పరిధికి పెంచుతారా అనేది అయితే ఇంకా తేలనటువంటి అంశం. విధి విధానం ఇంకా రావాలి. పెద్ద ఎత్తున బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా అక్కడ సిబ్బందిని కొత్తగా నియమించుకోవటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఇలా రకరకాలు, అంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా సక్రమంగా సాగేలా, ఏ తొక్కిసలాటలు లేకుండా సక్రమంగా సాగేలాగా చేయడం కోసం కొంత టైం తీసుకుని మరీ చేస్తున్నారట. సో కీలకమైనటువంటి మూడో హామీ కూడా అమలు కాబోతోంది. ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అమలు కాబోతోంది. ఇక జూన్లో, బహుశా జూన్ 12 కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, పీఎం కిసాన్తో పాటుగా ఉరుముల్లేని పిడుగులాగా అన్నదాత సుఖీభావ పథకం కూడా అమలు కాబోతోంది. ఇక అదే జూన్లో తల్లికి వందనం పథకం కూడా జూన్ 12 నుంచి అమలు కాబోతోంది. ప్రతి బిడ్డకి, స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి 15,000 ఇస్తారు. అందులో కూడా 75% హాజరు తప్పనిసరి. ఇలా కొన్ని క్రైటీరియాలు అయితే ఉన్నాయి, అసలు లేకుండా ఏం కాదు. సో ఈ రకంగా కీలకమైనటువంటి 3 పథకాలని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, అమలు కాబోతున్నటువంటి తరుణంలో ఇక యువతకు 20 లక్షల ఉపాధి కల్పన లేదా నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెలకి ఇచ్చేటటువంటి సొమ్ము, ఇవి 2 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఈ 3 పథకాలు అమలైన తర్వాత, కీలకమైనటువంటి ఈ 3 పథకాలు అమలైన తర్వాత వీటి మీద కూడా దృష్టి సారించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. సో జూన్లో, అదేవిధంగా ఆగస్టులో ఈ 3 పథకాలు కనుక అమలైతే సూపర్ 6లో కీలకమైనటువంటి 4 పథకాలు అమలైనట్టే. ఇక 2 మాత్రం బ్యాలెన్స్ ఉంటాయి. అవి కూడా తొందరలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వీటి యొక్క పనితీరు, వీటి యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి వాటిని కూడా రంగంలోకి దించేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ లెక్కను చూసినట్లయితే ఖచ్చితంగా ఇది మాస్టర్ స్ట్రోక్గా చెప్పుకోవచ్చు. సంవత్సర కాలం పూర్తయిపోతోంది, పెద్ద ఎత్తున నిరసనలు చేయాలి, అసలు పథకాలు ఏమీ అమలు కావటం లేదని చెప్పేసి కత్తులు నూరుతున్నటువంటి వైసీపీకి ఇది చావు దెబ్బ లాంటి వార్త అని చెప్పేసి అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ పథకాల అమలు పట్ల, విధి విధానాల పట్ల, ఇతర అంశాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? వీటి అమలు కోసం నిజంగానే ప్రజలు ఎదురు చూస్తున్నారా అనే అంశాన్ని నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.